దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృపతో అన్నదమ్ముల ప్రార్థిస్తాం. మీకోసం, మీ కుటుంబాల కోసం ఆత్మీయంగా ఉంటున్నారని, బలపరుస్తున్నారని, దీవించబడుతున్నారని మా దైవజనుల ద్వారా అన్నదమ్ముల ప్రార్థిస్తాం. మరి మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా పేరు పేరును కూడా వందనాలు తెలియజేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ పక్షముగినట్లుగా మీ కుటుంబంలోనూ తోడున్నట్లుగా నా ప్రభువు ప్రార్థిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు. మా సహోదరులను ప్రేమించండి. ఏ దేశంలో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో, ఎక్కడున్న ప్రభానైనా ఆత్మీయులు ఉన్నట్లుగా, వాళ్ళు సజీవులు ఉన్నట్లుగా రక్షకుడు సహాయం తెచ్చండి, ఆదరించండి, ప్రేమించండి. కుటుంబాల కొరకు, ఆరోగ్యం కొరకు దీవించి ఆశ్చర్యమైన మహిమలు కనపరిచిన ప్రభా మస్కట్, సలాలా, దుబాయ్, ఖత్తరి, బెహ్రని, సింగపూర్, మలేసియా, కువైట్, సౌదీ, ఇజ్రాయెల్, అమెరికా, నైనా ఏ దేశములో, ఏ ప్రాంతములో ఎక్కడ ఉన్న తెలుగు ఆత్మీయులందరూ ప్రేమించండి. నమ్ముని వాళ్ళు ప్రేమించండి, నమ్మని వాళ్ళందరూ ప్రేమించండి. నీ ఆత్మసారంగా, సాక్షిగా ఉన్నట్లుగా నీ కృపలో బలపరచండి, దీవించండి, సాక్షిగా వాడుకోమని సహాయం అందించని ప్రవణన ఇండియా కోసం ప్రార్థిస్తాం. నాయన క్షేమంగా ఉన్నట్లుగా ఆశ్రయించండి ప్రభ. తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం. నాయన దీవించండి, ఆశ్చర్యమైన ప్రేమించని ప్రభా. నాయన చిన్న సేవకులు, పెద్ద సేవకులు, ప్రతి సంఘములు ఉన్న ఆత్మీయులందరూ రక్షించండి ప్రభా. నమ్ముని వాళ్ళు ప్రేమించండి, నమ్మని వాళ్ళందరూ ప్రేమించండి. నీ సాక్షిగా ఉన్నట్లుగా నీ సహాయం దయచండి ప్రభా. విదేశాలు, ప్రదేశాలు, ఆయా ప్రాంతాలు ఎక్కడున్న ప్రభానైనా సహాయం దయచేయండి ప్రభాన. అలాగే తెలుగు 2 రాష్ట్రాల ప్రభా రైతుల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రినైనా. రైతుల కోసం క్షేమంగా ఉన్నట్లుగా ప్రభా, వాళ్ళ పని విషయాలు, వాళ్ళ వృద్ధి విషయాలు ప్రభా, అలాగే కుటుంబాల విషయాలు ప్రభా సాక్షిగా వాడుకొని ప్రభా. జాబుల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు నాయన ఎక్కడ పని చేస్తున్నా ప్రభాన సహాయం దయచండి. రోగుల కోసం ప్రార్థిస్తాం నాయన. రోగులు స్వస్థపరచుని యెహోవాను వెతండి. వాళ్ళ కుటుంబం కొరకు, ఆరోగ్యం కొరకు నాయన. ఏ రోగమైనా నాయన ఎంత రోగి అయిన ప్రభా నైనా స్వస్థపరచుడు యెహోవాను వెతండి. నాయన బీపీ, షుగర్ వ్యాధులతో, బాధలతో ప్రభా ఏ రోగి ప్రభ బాధపడుతున్నారో హాస్పిటల్ రోగులు ప్రభ ప్రతి కార్యము దయచండి, స్వస్థపరచండి, అయా నింపండి ప్రభన. మంచి కార్యము దీవించే ఆశ్చర్యమైన మహిమ ఘనత ప్రభావముల కార్యం దేని ప్రభ. నువ్వు దీవించేవాడు, ఆదరించేవాడు. ఈ లోకంలో మాకు తప్ప నాయన రోగులు స్వస్థపరచుడు యెహోవా తండ్రిన. గుండె వ్యాధులతో, లివర్తో బాధపడిన ప్రభ, కిడ్నీ నొప్పులతో ప్రభ, గ్యాస్ నొప్పులతో బాధపడిన రోగులతో స్వస్థపరచండి. ఆరోగ్యం బహుగా విస్తారమైన దేవునితో మంచి కార్యము దయచండి ప్రభ. నీ సహాయం దయచని ప్రభా. అయా స్వస్థపరచుడు యెహోవా నువ్వే, సమస్తం సాధ్యమని ఎరుగునవాడు తండ్రి. కార్యము దయచని ప్రభా. స్వస్థపరచు యేసునామములో లయపరచమని, గొప్ప కార్యము దయచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ నామములో వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజులండి. ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకొచ్చే మాట్లాడే అంశం, అబ్రహాము కూడా ఏర్పరచుకున్న గలీది స్థలంలో ఒక ఊరు స్థలం ఉంది. అక్కడ మరి పేరు పెట్టారు. ఆ దేశముల్లోనూ మరి ఆ ప్రాంతముల్లోనూ మరి గనానీయులు, ఎల్తలి, అమోరియల దేశముల్లోనూ, మొరాబీ దేశం, గిలాది దేశంలో అనువారు దేశములను అతను నెమ్మది చేసిన నీతిమంతులైన ఒక మోషే ఏర్పరచుకున్నాడు. ఇది నెహెమీయా మరి నెహెమీయములోను 9:10 వచనంలో ఉందండి. ప్రియమిత్రులారా, 9:9లో ఉందండి. నీతిమంతుడైన ఉండి నీవు మాట చొప్పున ధరించిన ఐగుప్తు దేశములో పిరితులకు పొంది శ్రమ నీవు చూచిది. ఎర్ర సముద్రముందరికి వారి యొద్దకు నీవు వింటివి. అంటే మరి దేవుడు రక్షించాలని, దేవుడు కృప చూపించడానికి మంచి మార్గములను, దేవుడు ఆ ఆశ్చర్యకార్యం చేయాలని మరి దేవుడు అబ్రహాం ద్వారా ఎలా ఏర్పరచుకున్నాడు, అలాగే మోషే ద్వారా ఏర్పరచుకుని ఆయా జన్మల ప్రకారముగా వచ్చాడు. ఆ ఎర్ర సముద్రంలోను ఆ దేశములందరికి రప్పించడానికి ఫరో చూశాడు. ఫరో దాసులు అతనికి దేశపుకు జనందరికి వారు ఎదుటక బహు గర్మగా ఉండేవారు. ఫరో దేశములంతా గర్మగా ఉండారు. ఈ దేశం నుంచి ఈ దేశం, ఇంకో దేశం మనం రక్షించుకోవాలి, ఈ ప్రాంతం రక్షించుకోవాలి అని మోషే ఏర్పరచుకుని ఆ జనములు రక్షించడానికే ఎన్నో మార్గాలు చేశాడు, తీసుకొచ్చాడు. మరి అక్కడ ఎర్ర సముద్రం ఉంది. ఈ ఎర్ర సముద్రం దాటించాలి, ఏం చేయాలి? కానీ దేవుడు ఎక్కువ ఫరో మరి యుద్ధానికి సిద్ధంగా ఉంటే దేవుడు
మరి మోషే ఏర్పాటు చేసుకున్న ఈ ప్రజలు ఎలా రక్షించుకోవాలంటే ప్రార్థనపూర్వకంగా మరి కృప చూపించాడు. రక్షించాలి, రక్షణకర్తగా దేవుడి చూపు మార్గములను ఈ ప్రజలు రక్షించుకోవాలని ఆయా మార్గములో ఉండేవాడు. మరి మోషే ప్రార్థించగా కర్ర పైకెత్తి ఇది ప్రజలు రక్షించేవాడు యెహోవా, కాపురికి రక్షించేవాడు ఒక ఉండాలని ఎన్నో ప్రార్థన బలంగా చేశాడు. ఆ కర్రే ప్రార్థన చేస్తే అగ్ని జ్వాల నుంచి వచ్చేసి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు దేవుడు ఈ ప్రజల రక్షించని. పరో మరి అక్కడున్న దాసులందరికి జనులందరికి వారి ఎదటకు గరమగొన్నారు. అంటే ఈ దేశం నుంచి ప్రవర్తనకు నీకు తెలియదా, వారి ఎదుటనకు తూతిని క్రియలకు మహత్కాలమునకు చూపించదివి అనగా చేయటకు నీ దినమంటగా ప్రశ్నించింది. మరి ఈ జనములు నీవు సముద్రకు విభాగించుంట వారి సముద్రులను మధ్యన పొడిసేసి నేల నడిచిన ఒక లోతు నీట రాయి వేసినట్లు వారికి తరిమి వారికి అగాధ సమలకు నువ్వు పడవేసేదివి. ఇది పగటి కాలమునకు మేఘస్తంభమునకు ఉండిన వాడు రాత్రి కాలము వారికి వెళ్ళగొట్టిన మార్గములు వెలిగించుటనైన అగ్నిస్తంభములకు ఉండివాడు ఆయనను వారికి తోడుకుని పోయి సినాయికి పర్వతముల మీదకి తిరిగి వచ్చి ఆకాశముండి వారితో మాట్లాడిన నీతిమంతనకు నిధులకు సత్యమైన ఆజ్ఞ మేలుకే కనికరమైన కట్టడలకు ధర్మమునకు నీవుకు దయచేయము. దేవుడు పరిశుద్ధ స్థానములను ఆయనగా ఉన్నాడు. సినాయి కొండకి అక్కడ కొండ ఉండదు. ప్రార్థించాడు మోషే, 2 పాయలుంది. మరి ఇక ఉన్న పరో అక్కడ దాసులందరూ దేశమంతరకు ఐగుప్తు దేశంలో ఉన్న అక్కడ ఎవ్వరు కూడా శ్రమలు, ఎన్నో శ్రమలు అయినా సరే రక్షించాడు దేవుడు, రక్షించాడు. పరో చూస్తున్నాడు. మరి మోషే ప్రార్థించి ఈ ప్రజలు రక్షించి 2 భాగాలు చేసి దేవుడు మరి ఎర్ర సముద్రాన్ని దాటించిన తర్వాత వీళ్ళు వచ్చేస్తారు, పరో మనుషులు చంపేస్తారు, పద 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 అని అంటే మరి ఎలండి అని పరో ప్రవర్తన ద్వారాగా ప్రవేశిస్తే మోషే మరి అక్కడున్న జనములు చూసి మళ్ళీ మరి మోషే దేవుడితో మాట్లాడు, ఈ సముద్రాన్ని 2 పాయలు ఎడగొట్టావు, దీన్ని మూసివేయండి అని దేవుడు మోషే ప్రార్థించగా ఆ 2 పాయలు ఇడిపోయింది. ఆ సముద్రము మళ్ళీ మూసేస్తుందటి అక్కడున్న పరో జనములు ఆ సముద్రములను అక్కడున్న మరి గుర్రాలు కానీ అక్కడున్న మరి ఎన్నో కట్టడాలుగా విధానాలుగా కొట్టుమిట్లకి అక్కడ కలిసిపోయారు. ప్రియమిత్రులారా, దేవుడు ఆశ్చర్యకార్యం చేసే మహిమగల దేవుడు, ఆయన ఆశ్చర్య మహాత్ముడు. దేవుడు చూపుని మరి ఎన్నో మార్గములు ఉంటాయి. ఇది దేవుడు చూపుని మాటకి ఎన్నో విషయాలు చేసేవాడు ఆయన. అదే మరి కీర్తనకి వెళ్ళిపోతామండి. కీర్తన గ్రంథంకి దేవుడు మహాసూపినవి దయ చూపినవి అని మాటకి కీర్తనకి వెళ్ళిపోతామండి. 18:25 దయగల వారికి నీవు దయ చూపించదువు, యథార్థవంతుడిగా నొందవు అని. దయ అంటే దేవుని యందు దయ ఉండాలి. దయగలవాడు దయ చూపిస్తాడు, యథార్థవంతుడు యథార్థగానే ఉంటాం. మనం నీతిమంతులుగా ఎంచబడతాం. యథార్థవంత ఎక్కడ ఉంటుందండి? దేవుని నమ్మకం ఉన్నవాళ్ళు యథార్థవంతులు. ఆ యథార్థవంతులు ఎక్కడో ఉంటారండి. ఆ యథార్థవంతులు మరి గొప్ప వాళ్ళు కావచ్చు, మరి మరి ఎంతో లేబర్ కావచ్చు, లేక పేదవాళ్ళు కావచ్చు. గొప్పవాళ్ళు అయిపోరండి. కానీ యథార్థవంతులకే ఉంటారు. మరి దయ చూపించును. దయ అంటే ప్రేమ గలవాడు ప్రేమ గలవే ఉంటాడు, నీతిమంతుడు నీతిమంతులే ఉంటాడు. ఇప్పుడు దేవుడు ప్రేమ చూపించే మార్గములు ఎంచబడడు, అలాగే దేవుడు ఇచ్చించబడతాడు. మరి నీవు
వెటకమ నుందవు అంటే మూర్ఖ ఎదుటక వెటకమలుగా ఉందవు, శ్రమ పడినవాడుకు నీవు రక్షించి చేర్చదవు, గర్విష్ఠులు అయిన విరోధి వారికి అలసివేద్దు. దేవుని యందు గర్విష్ఠులు కాకూడదండి, అలసివేస్తాడు. శ్రమ పడినవాడికి శ్రమ రక్షిస్తాడు. దేవుడి మార్గములో ఉండేవారికి, దేవుడి క్రియలు నడిచిన వారికి శ్రమలు వస్తాయి. శ్రమలు లేనిది నువ్వు జీవించలేవు, జీవించలేనిది శ్రమ రాదు. కానీ జీవితమే ఒక శ్రమ, శ్రమే ఒక జీవితం. ప్రియమిత్రులారా, ఈ విషయము మన దేవుని యందు మోషే ఎలాగా ఏర్పరచుకుని జనముల ద్వారాగా రక్షించాడు, మనం కూడా దేవుని యందు మార్గములో ఉండి ఆయన ఫాలో అవుదాం. దేవుడు మార్గములో నడిచి మంచి ఆయన ద్రాక్ష వలె నీతిమంతులుగా యథార్థమంతులుగా మరి ఆయన దయ చూపించేవాడు. దేవుడి మార్గం చూపిస్తే నీకు ఏ కొదువు లేదు. ఆయన నువ్వు యథార్థమై నీకు రక్షణ కలిగజేస్తాడు. ప్రియమిత్రులారా, మరి ఈ కీర్తనలోను నెహెమీయాలోను ఈ 2 మాటలు ఉన్నాయి. దేవుడి చూపునియే ఎలా మార్గం నడవాలి, దేవుడి దయ లేనిది మన ప్రయాణమైన ఎక్కడైనా ఆయన కిరటకము ఒక అస్త్రముగా నిలబెట్టేవాడు. ఏదైనా దేవుడు ప్రేమ, దేవుడి క్రియలు నడవాలి. ఆయన మార్గములు ఉంటేనే ప్రతిఫలం, విజయం నువ్వే పొందుకుంటావు. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులందరూ ప్రేమించండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్న ప్రవణన అయా దీవించి ఆశ్చర్యమైన కుటుంబల క్షేమం కోసం, ఆరోగ్యం కోసం దీవించి ఆశ్చర్యమైన సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరటములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్.